హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ప్రాజెక్ట్ క్రియేషన్ గురించి తెలుసుకుందాం. అంటే ఇన్ రియల్ టైమ్ సినారియోలో ఒక కంపెనీని ఏ విధంగా పిలుస్తారు, ఈ ఎస్ఏపిలో ఏ విధంగా పిలుస్తారు అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇన్ రియల్ టైమ్ సినారియోలో ఒక కంపెనీని ఫస్ట్గా పిలిచేది ఒక గ్రూప్ అనే పేరుతోటి పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ టాటా కంపెనీస్నే తీసుకుందాం. టాటా కంపెనీస్ అన్నీ కలిస్తే టాటా గ్రూప్ అవుతుంది. సో అదే విధంగా ఈ టాటా గ్రూప్ అండర్లో టాటా కంపెనీస్ ఉంటాయి. అంటే లైక్ మెనీ కంపెనీస్ ఆర్ దే అండర్ ద గ్రూప్. ఈ కంపెనీస్ అండర్లో యూనిట్స్ ఉంటాయి. అంటే రియల్ టైమ్గా మనం పిలుచుకునేది ఏది, కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ గ్రూప్స్, తర్వాత కంపెనీ, ఆ తర్వాత యూనిట్స్. ఇన్ ఎస్ఏపి సినారియోలో చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి కంపెనీ, సెకండ్ వన్ వచ్చేసరికి కంపెనీ కోడ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి బిజినెస్ ఏరియా. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో పిలుస్తాం మనం. వెన్ కంపేరింగ్ టు రియల్ టైమ్ విత్ ఎస్ఏపి తోటి, ఎస్ఏపిలో గ్రూప్ ఉంటుంది. ఇన్ ఎస్ఏపి రియల్ టైమ్ సినారియోలో గ్రూప్ అనే పేరుతోటి పిలుస్తాము కంపెనీస్ అన్నిటినీ. ఇన్ ఎస్ఏపిలో ఆ గ్రూప్ అనేది కంపెనీ అవుతుంది. అండ్ అదేవిధంగా నార్మల్గా పిలిచే టైంలో మనం కంపెనీ అని పిలుస్తాం నార్మల్ టైంలో. ఇన్ ఎస్ఏపిలో కంపెనీ కోడ్ అని కాల్ చేస్తాం. అదేవిధంగా యూనిట్స్ రియల్ టైమ్ సినారియోలో కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో యూనిట్స్ అంటారు. ఇన్ ఎస్ఏపిలో దానిని బిజినెస్ ఏరియా అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పెన్నార్ గ్రూప్ అనే కంపెనీని తీసుకున్నాను. ఈ పెన్నార్ అనే గ్రూప్ అనేది ఎంటైర్ అన్ని కంపెనీస్ని కలిపితే ఒక గ్రూప్ అనేది అవుతుంది. సో ఈ గ్రూప్ అండర్లో మనం క్రియేట్ చేయాల్సింది ఏంటి, కంపెనీ కోడ్స్. సో కంపెనీ కోడ్స్ అప్పుడు డిఫరెంట్ గ్రూప్స్ అండర్లో డిఫరెంట్ కోడ్స్ ఉంటాయి. ఒకటి పెన్నార్ స్టీల్ లిమిటెడ్, సెకండ్ వన్ వచ్చేసరికి పెన్నార్ సిమెంట్, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి పెన్నార్ ఇండియా లిమిటెడ్. సో అండ్ అదే విధంగా ఇన్ రియల్ టైమ్ సినారియోలో ఆ కంపెనీ అండర్లో యూనిట్స్ ఉంటాయి. కానీ మనం ఎస్ఐపిలో దాన్ని ఏమని పిలుస్తాం, బిజినెస్ ఏరియాస్ అంటాం. సో బిజినెస్ ఏరియాస్ అంటే ఏంటి, ఇప్పుడు ఆ పెన్నా స్టీల్ కంపెనీకి మెనీ బిజినెస్ ఏరియాస్ ఉంటాయి. లైక్ హైదరాబాద్లో ఒక బిజినెస్ ఏరియా ఉంటుంది, బెంగళూరులో ఒక బిజినెస్ ఏరియా ఉంటుంది. ఇలా డిఫరెంట్ బిజినెస్ ఏరియాస్ ఉంటాయి. కాబట్టి సో వాటిని బిజినెస్ ఏరియా అనే పేరుతోటి మనం క్రియేట్ చేస్తాం. అంటే ఏది, మనం కంప్లీట్గా ఒక ప్రాజెక్ట్ క్రియేషన్ ఇన్ ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఫస్ట్ వచ్చేసరికి పెన్నా గ్రూప్ అనేది, అంటే ఒక కంపెనీ అనేది టాప్లో ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసరికి కంపెనీ కోడ్, ఆ తర్వాత బిజినెస్ ఏరియాస్ మనం క్రియేట్ చేస్తాం. ఈ బిజినెస్ ఏరియాస్ మనం ఎలా క్రియేట్ చేయాలి అంటే, ఆ కంపెనీకి ఎన్ని బిజినెస్ ఏరియాస్ అంటే ఎన్ని యూనిట్స్ ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో ఒక బ్రాంచ్, లేదంటే ఈ సేమ్ కంపెనీలో ఇప్పుడు మనం తీసుకున్నది ఏంటి, పెన్నా స్టీల్ కంపెనీ అనేది తీసుకున్నాం. ఆ స్టీల్ కంపెనీస్కి చాలా బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, అంటే చాలా బ్రాంచెస్ ఉన్నాయి. స్టీల్ కంపెనీకి ఒకటి హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఉంది, విజయవాడలో ఒక బ్రాంచ్ ఉంది, విశాఖపట్నంలో ఒక బ్రాంచ్ ఉంది, బెంగళూరులో ఒక బ్రాంచ్ ఉంది. అంటే సో అన్ని బ్రాంచెస్ని మనం క్రియేట్ చేయాలి, అంటే అన్ని బిజినెస్ ఏరియాస్ని మనం క్రియేట్ చేయాలన్నమాట. ఇది ఈ ప్రాజెక్ట్ క్రియేషన్. ఇక ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే కంపెనీ కోడ్ని క్రియేట్ చేసేది ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ అనమాట. ఫస్ట్ వచ్చేసరికి అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ అనేది వస్తే ఆ ప్రాజెక్ట్లోకి ఫస్ట్ ఎంటర్ అయ్యేది అబాబస్. కానీ ఒక కంపెనీ క్రియేషన్ విషయానికి వస్తే ఫస్ట్ క్రియేట్ చేసే వ్యక్తి, అంటే ఫస్ట్ ఎంటర్ అయ్యే వ్యక్తి ఈ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్. ఈ కంపెనీ అనేది ఒక లీగల్ ఎంటిటీ. దీనిని కేవలం ఫికో కన్సల్టెంట్ మాత్రమే దీనిని కాన్ఫిగర్ చేస్తారనమాట. ఇకపోతే కంపెనీ గ్రూప్ అనేది ఉంది కదా, ఈ గ్రూప్ అనే దాని వల్ల జస్ట్ మనం క్రియేట్ చేస్తాము. ఎందుకు అంటే ఇది ఒక ఇన్ఫర్మేషనల్ ప్రాసెస్ మాత్రమే. ఇది ఫస్ట్ టీ కోడ్ ఉంటుంది కదా, OX15, దాన్ని మనం ఎందుకు కాన్ఫిగర్ చేస్తాము అంటే అది జస్ట్ అన్ని కంపెనీస్ నుండి బ్యాలెన్స్ షీట్స్ తీసుకొని, అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీగా ఉండి అన్ని కంపెనీస్ బ్యాలెన్స్ షీట్స్ తీసుకొని వాటి వే ఆఫ్ ప్రాసెస్ ఎలా ఉందంటే అవి ప్రాఫిట్స్లో ఉన్నాయా, నష్టాల్లో ఉన్నాయని ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఇది ఒక జస్ట్ ఇన్ఫర్మేషనల్ పర్పస్ కోసం మాత్రమే మనం గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాం. అంటే OX15 అనేది జస్ట్ రిపోర్టింగ్ పర్పస్, రిపోర్ట్స్ జనరేట్ చేసుకొని ఆ కంపెనీస్ వే ఆఫ్ బిజినెస్ని మానిటర్ చేయడానికి మాత్రమే దీన్ని మనం క్రియేట్ చేస్తాం అనమాట. ఇది కంపెనీ OX15 అనే కాన్ఫిగరేషన్. ఇకపోతే ఇన్ రియల్ టైమ్ సినారియోలోకి కన్సల్టెంట్
ఓన్లీ ఒక కంపెనీని మాత్రమే క్రియేట్ చేస్తాడు. ఇన్ రియల్ టైమ్ సినారియో కన్సల్టెంట్ విల్ డూ కస్టమైజేషన్ ఫర్ ఓన్లీ వన్ కంపెనీ, దెన్ కాపీ దట్ కస్టమైజేషన్ అండ్ ఎడిట్ అదర్ కంపెనీస్ ఆల్సో. ఏంటంటే ఈ వ్యక్తి జస్ట్ ఒక కంపెనీ కోడ్ని మాత్రమే క్రియేట్ చేసుకొని దాన్ని ఎడిట్ చేసుకుంటూ ఉంటాడు, అంటే రిమైనింగ్ కంపెనీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్న విధంగానే ఈ పెన్నార్ గ్రూప్లో పెన్నార్ స్టీల్ లిమిటెడ్, పెన్నార్ సిమెంట్, పెన్నార్ ఇండియా లిమిటెడ్, ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయనుకో. ఇతను ఫస్ట్ స్టీల్ కంపెనీ అనే ఒక్కదాన్నే క్రియేట్ చేస్తాడు, అంటే ఆ ఒక్కదాన్నే కస్టమైజేషన్ చేస్తాడు. దానిని కాపీ చేసుకొని రిమైనింగ్స్ అన్ని ఎడిట్ చేసుకుంటూ ఉంటాడు అనమాట. సో ఇక్కడ మ్యాక్సిమం వచ్చేసరికి ఈ ఫికో కన్సల్టెంట్ ఈ మెథడ్నే ఫాలో అవుతూ ఉంటాడు. ఫస్ట్ ఒక కంపెనీని క్రియేట్ చేసుకొని, అంటే ఒక కంపెనీని కస్టమైజేషన్ చేసి ఆ కస్టమైజేషన్ ఎడిట్ చేసుకుంటూ వచ్చి జస్ట్ కొన్ని స్మాల్ మోడిఫికేషన్స్ అనేవి చేస్తూ ఉంటాడు. ఇది అన్నమాట ఈ ప్రాజెక్ట్ క్రియేషన్. అంటే రియల్ టైమ్ సినారియోలో ప్రాజెక్ట్స్ అంటే ఎస్ఏపి ప్రాజెక్ట్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం డిఫైన్ కంపెనీ కోడ్ అండ్ అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, దీని నెససరీ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో మనం ఫస్ట్ డిఫైన్ చేయాల్సింది ఏంటి అంటే కంపెనీ, అంటే OX15. మనం ఈ కంపెనీని క్రియేట్ చేసి, అంటే ఈ డిఫైన్ చేయాలి. ఈ డిఫైన్ చేయకుండా, అంటే ఫస్ట్ కంపెనీ OX15 డిఫైన్ చేయకుండా మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేం. సో ఈ కంపెనీ కోడ్ డెఫినేషన్ అంటే ఈ కంపెనీ కోడ్ కంపెనీ క్రియేషన్ అనేది మ్యాండేటరీ. ఈ ఎంటైర్ ఎస్ఏపి FICO మాడ్యూల్కి ఈ కంపెనీ కోడ్ అనేది లేకుండా మనం నెక్స్ట్ లెవెల్కి అనేది వెళ్ళలేం. ఎందుకు అంటే కంపెనీ అనేది ఒక బేస్మెంట్ లాంటిది, దీనిని పట్టుకొని మొత్తం కూడా పైకి వస్తూ ఉంటుంది. సో ఇది లేకుండా మనం నెక్స్ట్ లెవెల్ అంటే రిమైనింగ్ కాన్ఫిగరేషన్ చేయడం అంటే చాలా కష్టం అవుతుంది అనమాట. సో వితౌట్ క్రియేటింగ్ కంపెనీ వీ కెన్ నాట్ గో టు నెక్స్ట్ లెవెల్ అనమాట. సో మనం ఈ కాన్ఫిగరేషన్, ఈ FICOలో ఉన్న మెయిన్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, కంపెనీ కోడ్ క్రియేషన్, అసైన్మెంట్స్, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చేసాము. సో నేను ఇక్కడ ఓన్లీ థియరటికల్ పార్ట్ మాత్రమే చెప్తున్నాను. కాన్ఫిగరేషన్ నేను ఏది చెప్పట్లేదు. కాన్ఫిగరేషన్ ఆ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే మీరే మన ఛానల్లో SAP FICO ఫర్ బిగినర్స్ అని ఒక సపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది FICOది, అరౌండ్ 104 వీడియోస్ తోటి. మీరు అది ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఈ కంపెనీ డెఫినేషన్ డిఫైన్ చేసిన తర్వాత సేవ్ చేసే టైంలో మనం ఒక న్యూ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ చేయాలన్నమాట. ఎందుకు జనరేట్ చేయాలి అంటే దీనిని ప్రొడక్షన్ సర్వర్లోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఈ న్యూ ట్రాన్స్పోర్టేషన్ రిక్వెస్ట్ అనేది ఖచ్చితంగా మనం జనరేట్ చేయాలి. ఈచ్ ప్రాజెక్ట్కి మనం సపరేట్ ట్రాన్స్పోర్టేషన్ రిక్వెస్ట్ అనేది జనరేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్ రియల్ టైమ్ సినారియోలో దాదాపుగా ఫోర్ ప్రాజెక్ట్స్ అనేవి ఉంటుంది. ఒకటి ఏంటంటే బేసిక్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, సెకండ్ వన్ వచ్చేసరికి జనరల్ లెడ్జర్, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి అకౌంటింగ్ పేబుల్, ఫోర్త్ వన్ వచ్చేసరికి అకౌంటింగ్ రిసీవబుల్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి అసెట్ అకౌంటింగ్, అండ్ సిక్స్త్ వన్ వచ్చేసరికి కంట్రోలింగ్. ఇలా సపరేట్ ప్రాజెక్ట్స్ అనేవి మనకు ఉంటాయి ఏది SAP FICO మాడ్యూల్లో. మనం బేసిక్ సెట్టింగ్స్ చేసేటప్పుడు ఆ కాన్ఫిగరేషన్ చేశాక సేవ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక న్యూ ట్రాన్స్పోర్టేషన్ రిక్వెస్ట్ అనేది జనరేట్ చేయాలి. ఆ జనరేట్ చేసినప్పుడు కూడా మనం పర్ఫెక్ట్ డిస్క్రిప్షన్ అనేది ఇవ్వాలి. అది ఏ విధంగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రాజెక్ట్ అంటే మనం ఈ జనరల్ లెడ్జర్ బేసిక్ సెట్టింగ్ కాన్ఫిగరేషన్ చేస్తున్నాం కాబట్టి ఈ బేసిక్ కాన్ఫిగరేషన్లో మనం ఏమి ఇవ్వాలి అంటే షార్ట్ డిస్క్రిప్షన్లో బేసిక్ సెట్టింగ్ ఆఫ్ సో అండ్ సో కంపెనీ, అంటే ఈ కంపెనీ నేమ్ ఇచ్చేసరికి సో సేవ్ చేసేయండి. మనం ఈ సేవ్ చేసినప్పుడు, అంటే న్యూ ట్రాన్స్పోర్టేషన్ రిక్వెస్ట్ జనరేట్ చేసి ఆ డేటా అనేది సేవ్ చేసినప్పుడు మనకి 2 ప్లేసెస్లో ఆ డేటా అనేది సేవ్ అవుతుంది. అది ఏ ప్లేస్లో అంటే, ఒకటి క్లయింట్ 800లో ఒకటి సేవ్ అవుతుంది, సెకండ్ వన్ వచ్చేసరికి ఆ ట్రాన్స్పోర్టేషన్ రిక్వెస్ట్ కీ నెంబర్లో కూడా ఆ డేటా అనేది సేవ్ అవుతుంది అనమాట. సో ఈ రెండిట్లో బేస్ చేసుకొని అంటే ఇన్ ఫ్యూచర్లో ఆ డేటాని రియల్ టైమ్ సినారియోలోకి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. అంటే ప్రొడక్షన్ సర్వర్లోకి ఆ ట్రాన్స్పోర్టేషన్ రిక్వెస్ట్ ద్వారా వాళ్ళు
ప్రాసెస్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. సో ఇది ఫస్ట్ మనది కంపెనీ కోడ్, అంటే కంపెనీ. ఈ కంపెనీ అనేది OX15, ఇది జస్ట్ రిపోర్టింగ్ పర్పస్ కోసం మాత్రమే ఇది జనరేట్ చేశారు. సో ఇకపోతే సెకండ్ వన్ వచ్చు. సెకండ్ వన్ OX02 కంపెనీ కోడ్ క్రియేషన్. సో కంపెనీ కోడ్ క్రియేషన్ టీ కోడ్ వచ్చేసరికి OX02. ఈ SAP FICO మాడ్యూల్లో వన్ ఆఫ్ ది మెయిన్, అంటే కంపెనీ అనేది ఎంత ఇంపార్టెంటో కంపెనీ కోడ్ అనేది అంతకంటే ఇంపార్టెంట్. ఈ కంపెనీ కోడ్ని మనం ఖచ్చితంగా డిఫైన్ చేయాలి. ఎందుకంటే కంపెనీ కోడ్ క్రియేషన్ లేకుండా మనం ఏ ట్రాన్సాక్షన్స్ అనేది చేస్తూ ఉంటాం. ఒక పర్ఫెక్ట్ కంపెనీ క్రియేషన్ చేయకుండా ఉంటే మనకు బిజినెస్ ఏరియాస్ ఎలా వస్తాయి, ఇన్ ఫ్యూచర్లో డే టు డే ట్రాన్సాక్షన్స్ ఏ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చేస్తాం. సో కంపెనీ కోడ్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకొకటి విషయానికి వస్తే SPRO. ఈ SPRO అనేది ఓన్లీ ఒక కన్సల్టెంట్ మాత్రమే యూజ్ చేస్తారు ఫర్ కస్టమైజేషన్ పర్పస్ కోసం. ఎండ్ యూజర్ అనే వ్యక్తి ఈ SPRO ప్రాసెస్ని అసలు యూజ్ చేయడానికి వీలు లేదు, యూజ్ చేసే ఆప్షన్ కూడా లేదు. సో యాజ్ యూజువల్ ఈ కంపెనీ కోడ్ క్రియేషన్ కాన్ఫిగరేషన్ మనం ప్రీవియస్ వీడియోస్లో మనం చెప్పుకున్నాం. ఏంటి కాన్ఫిగరేషన్ వీడియోస్లో అయినా కూడా నేను స్మాల్గా చెప్తాను. ఈ కంపెనీ కోడ్ క్రియేషన్లో మనం చేయాల్సింది కంపెనీ కోడ్ని ఎంటర్ చేయాలి, అండ్ కంపెనీ నేమ్, అడ్రస్, సిటీ, కంట్రీ అండ్ కరెన్సీ, లాంగ్వేజ్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత కంట్రోల్ S అని కొడితే, అంటే సేవ్ ఆప్షన్ కొడితే ఒక న్యూ ట్రాన్స్పోర్టేషన్ రిక్వెస్ట్ అనేది, అంటే కంట్రోల్ S అని కొట్టినప్పుడు ఇంకొక సెషన్, అంటే ఇంకొక స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో ఏంటి అంటే మనం మెన్షన్ చేయాల్సింది టైటిల్, నేమ్ అండ్ అదే విధంగా స్ట్రీట్, ఆ పిన్ కోడ్, ఆ సిటీ, ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత సేవ్ చేయాలి. ఈ కంపెనీ కోడ్ అనేది మెయిన్లీ ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఈ కంపెనీ కోడ్ లెవెల్లోనే జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ కంపెనీ కోడ్ లెవెల్లో జరిగిన బిజినెస్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఈ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తారు త్రూ అసైన్మెంట్ ద్వారా, అంటే అసైనింగ్ కంపెనీ కోడ్ టు కంపెనీ. ఇక్కడ జరిగిన కాన్ఫిగరేషన్ ద్వారానే మనకి కంపెనీ కోడ్లో జరిగే ప్రతి బిజినెస్ ట్రాన్సాక్షన్, ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్ ట్రాన్సాక్షన్ త్రూ అసైన్మెంట్ ద్వారా కంపెనీ కోడ్కి వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ కోడ్ అనేది ఏంటి, మనకి డే టు డే ట్రాన్సాక్షన్స్, అంటే ఒక కంపెనీకి సంబంధించిన మెయిన్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా కంపెనీ కోడ్ లెవెల్లో జరుగుతాయి. మనం ఎండ్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసరికి బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇవన్నీ కూడా మనం మన గ్రూప్ ఆఫ్ కంపెనీకి షేర్ చేయాలి. సో అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే ఏంటి, కంపెనీ. మనం కంపెనీ OX15లో ఏదైతే కాన్ఫిగర్ చేసామో దానిని కంపెనీ అంటాము. సో దానికి ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. సో ఆ ట్రాన్స్ఫర్ కూడా, అంటే ఆ రిపోర్ట్స్ అన్ని కూడా వాళ్ళకి ఎలా వెళ్తాయి అంటే త్రూ అసైన్మెంట్ ద్వారా. ఈ అసైన్మెంట్ అనేది ఇంకొక కాన్ఫిగరేషన్. ఆ కాన్ఫిగరేషన్ చేసినప్పుడే మనకి ఈ కంపెనీ కోడ్లో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా కంపెనీలో వాళ్ళు చూడొచ్చు అనమాట. ఆ అసైన్మెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు అసైనింగ్ కంపెనీ కోడ్ టు కంపెనీ, ఈ కంపెనీ కోడ్ని కంపెనీ తోటి అసైన్ చేయాలి. సో దానికి టీ కోడ్ వచ్చేసరికి OX16 అనమాట. సో ఇందులో అసైన్మెంట్ అనేది జరుగుతుంది. సో ఈ వీడియోలో మనం ప్రాజెక్ట్ క్రియేషన్ అండ్ కంపెనీ డెఫినేషన్ OX15, కంపెనీ కోడ్ క్రియేషన్ OX02, అసైన్మెంట్ టు కంపెనీ కోడ్ టు కంపెనీ OX16, ఈ 3 కాన్ఫిగరేషన్ థియరిటికల్ పార్ట్ గురించి మనం తెలుసుకుందాం. ఈ కాన్ఫిగరేషన్ వీడియో ఏదైతే మీకు కావాలో అది మన ఛానల్లో SAP ప్లేలిస్ట్లో ఉంటుంది. నేను వీలైతే డిస్క్రిప్షన్లో కూడా ఆ లింక్ ఇస్తాను. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ TUT Vinky ఛానల్. సో థ్యాంక్ యూ.